భారతదేశంలోని చాలా ఇళ్లలో మహిళలే రోజు వంట చేస్తారు. మేము భారతదేశంలోని అన్ని దిక్కుల నుండి మహిళలను షెఫ్ సంజీవ్ కపూర్తో పాటు మా కిచెన్ కి ఆహ్వానించాం. నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు. అందుకే మనం అందరం ఈరోజు ఇక్కడికి వచ్చాం. మామూలుగా నేను మీకు వంట నేర్పుతాను, కానీ ఈరోజు నేను మీ దగ్గర నుండి ఒక డిష్ తయారు చేయడం నేర్చుకోవాలనుకుంటున్నాను. సార్, మీరే స్వయంగా ఒక షెఫ్, మీకే నేర్పించగలం. లేదు, మీరెలా చెప్తే నేను అలా చేస్తూ పోతాను. సరే, అయితే మజ్జిగ పులుసు చేద్దాం. తప్పకుండా. సార్, గోధుమ హల్వా మా ఇంటి స్టైల్లో చేద్దాం. వాహ్, వింటేనే నోరూరుతోంది. వైట్ సాస్ పాస్తా చేద్దామా? నా ఫేవరెట్. డన్. సార్, ఈ స్ట్రాబెర్రీ కస్టర్డ్ కోసం ముందుగా మనం పాలను మరగబెట్టాలి. నేను సరిగ్గానే చేస్తున్నా కదా? అరే సార్, మీరు మరి సార్, గడ్డ కట్టుకుపోతోంది, బాగా రాదు. అంతా బాగానే వస్తోంది. వేడి నీళ్ళు పోసి మిక్స్ చేద్దామా? ఎందుకు? సార్, గడ్డ కట్టుకుపోతుంది. లేదు, ఏమీ గడ్డగట్టడం లేదు. సార్, గడ్డ కట్టుకుపోతే టేస్ట్ బాగుండదు. అక్కడక్కడ ఉంటే పర్లేదు. లేదు సార్, ఇది మళ్ళీ మిక్స్ చేయాలి. నేను ట్రై చేయనా? ఎక్స్క్యూజ్ మీ. విచిత్రంగా అనిపించింది. షెఫ్ అంటే చిన్న చిన్న విషయాలు కూడా వదిలిపెట్టరు కదా, అది వాళ్ళ పని. ఏదైనా టెక్నిక్ ఉందేమో అనుకున్నా నేను, కానీ గడ్డ కట్టుకుపోతుంటే పట్టించుకోవడమే లేదు. హీ ఈస్ ద షెఫ్. గడ్డ కట్టుకుపోవడం అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది, అయినా ఇగ్నోర్ చేస్తున్నారు. నాకు తెలుసు, వంట చేసేటప్పుడు గడ్డగట్టుకుపోవడం ఏ షెఫ్ సహించలేరు. మరి నేనెందుకు ఊరుకుంటాను? మీ అందర్నీ ఇక్కడికి పిలిపించింది నేను నేర్చుకోవడానికి కాదు. నిజానికి మీ ద్వారా మహిళలందరికీ రొమ్ము క్యాన్సర్ గురించి తెలియజెప్పడానికి పిలిపించాను. కన్ఫ్యూజ్డ్? వంట చేసేటప్పుడు గడ్డగట్టుకుపోతే వెంటనే పసిగడతారు మీరు. మరి రొమ్ములో గడ్డ ఏర్పడితే ఎందుకు పసిగట్టరు? స్పీచ్లెస్. దీని గురించి నేను ఇప్పుడు ఆలోచించలేదు. గడ్డ కట్టడం గురించి నా దృష్టి ఇప్పుడు మొత్తం మారిపోయింది. మంచి మాట చెప్పారు. మా ఆలోచనలు తప్పకుండా మార్చుకోవాలి. రొమ్ము క్యాన్సర్ని త్వరగా గుర్తిస్తే 90% కన్నా ఎక్కువ మహిళలకు పూర్తిగా నయం అవుతుంది. రొమ్ము గడ్డలపై దృష్టి పెట్టండి, డాక్టర్ సలహాలను తీసుకోండి. పని చాలా చిన్నది. రొమ్ము గడ్డలపై దృష్టి పెట్టండి. జీవితం చెప్పే చిక్కుముళ్ళన్నీ విప్పే ఆనందంగా జీవించే, ఆనందంగా జీవించే. టాటా ట్రస్ట్స్ ఫర్ అ క్యాన్సర్ ఫ్రీ ఇండియా. క్యాన్సర్ని గెలవడం సాధ్యమే.